మెదక్ జిల్లా రామేణంపేట మండల కేంద్రంలో సోమవారం హిందూ సామ్రాజ్యవాద దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్కు పట్టాభిషేకం అయిన రోజు సందర్భంగా నేడు శివాజీ మహారాజ్ విగ్రహానికి ఛత్రపతి యువసేన సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. హిందూ సామ్రాజ్య స్థాపన కోసం కృషి చేసిన మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి యువసేన అధ్యక్షులు కన్నాపురం కృష్ణగౌడ్, ప్రధాన కార్యదర్శి నవాత్ మహేష్, బొందుగుల రాజు, బీజేపీ నాయకులు శంకర్ గౌడ్, దామోదర్ రావు, కన్నాపురం యాదగిరి గౌడ్, తొంటవాలి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరాఠా యోధుడు, హిందువుల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా ఈరోజు యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా హిందూ సామ్రాజ్య దినోత్సవంగా ఈరోజు శివాజీ మహారాజ్కి ఆయన హిందుత్వం కోసం దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో ఆయన చేసినటువంటి సేవలకు గుర్తింపుగాను ఆ రోజు పట్టాభిషేకం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు దేశ ప్రజలందరూ కూడా, హిందూ సోదరులందరూ కూడా ఈరోజు ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన దేశానికి చేసినటువంటి గొప్ప పనులను స్ఫూర్తిగా తీసుకొని యావత్ దేశ హిందూ ప్రజలందరూ కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఈరోజు ప్రపంచ దేశాలు కూడా హిందుత్వం వైపు చూస్తూ ఉన్నాయి. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సోదరులందరూ కూడా ఇప్పటికైనా కానీ, ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను బట్టి ఇప్పటికైనా కానీ హిందువులందరూ కూడా సంఘటితం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు బయట దేశాల నుంచి పరాయి మతస్థులు, అదేవిధంగా దేశ విద్రోహ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము. హిందుత్వం, సనాతన హిందూ ధర్మం ఇప్పుడు పుట్టింది కాదురా బిడ్డ. మేము ఎప్పటి నుంచో హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ వేల సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ధర్మానికి, దేశానికి రక్షణగా ఉంటున్నటువంటి హిందూ సోదరులు ఎంతోమంది చంపివేయబడ్డారు. అదేవిధంగా ఈరోజు మేము దేశ ప్రజలందరూ కూడా హిందుత్వం వైపు చూస్తూ ఉన్నారు. హిందుత్వం లేకపోతే భారతదేశ జీవన మనుగడ అనేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై, జై హింద్.